నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. మీకు ఈరోజు గృహ వైద్యాలు, వంటింటి చిట్కాలు, చాలా విషయాలు చెప్పడానికి స్టూడియోలోకి ఎవరు వచ్చారో తెలుసా? మీ అందరికీ సుపరిచితులేనండి. ఆయుర్వేదంలో ఎంతోమంది వైద్యులు ఈ రోజుల్లో వచ్చినప్పటికీ కూడా మనకి చటుక్కున గుర్తొచ్చే పేరు, ఏదైనా తలనొప్పి వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఇంట్లోనే సొల్యూషన్ కావాలంటే టక్కున ఫోన్ తీసి వెతుక్కునే పేరు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. సో ఆయనే ఈరోజు స్టూడియోలో స్వయంగా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, గిలాయి, తిప్పతీగ, ఈ ఆకు గురించి తెలియని వాళ్ళు ఉండరు నిజంగానే. సో దీనికి ఇంకేమైనా ఇతర పేర్లు ఉన్నాయా? వాటి గురించి కాస్త క్లియర్గా చెప్పండి. తెలుగులో తిప్పతీగ అంటారమ్మా. అవునవును. హిందీలో గిలాయి అంటారు. ఓకే, హిందీ పేరా అది? నార్త్ ఇండియాలో గిలాయి అంటుంటారమ్మా. మన ప్రాంతాలంతా, ఈ తెలుగు ప్రాంతాల్లో తిప్పతీగ అంటుంటారమ్మా. అవును. ఇది మన తెలుగు పేరు. గిలాయి అనేది హిందీలో జనరల్గా, నార్త్ ఇండియాలో ఆ పేరు పిలుస్తుంటారు. దీని ప్రత్యేకత ఏంటంటేమా, గ్రామాలు, పట్టణాలు, నగరాలతో నిమిత్తం లేకుండా ఎక్కడ పడితే అక్కడ కొంచెం బయలు ప్రదేశం కనిపిస్తే మీ ఆరోగ్య పరిరక్షణ కోసం నేను ఉన్నాను అని చెప్పేసి మనల్ని పలకరిస్తుంటుందమ్మా. అది ఆ మొక్క యొక్క గొప్పతనం. కాబట్టి మన మహర్షులు కూడా అలాంటి మొక్కలను గుర్తించే మానవాళి సంక్షేమం కోసం వాటి గురించి క్లియర్గా చెప్పడం కూడా జరిగిందమ్మా. మానవాళి ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ తిప్పతీగని అమృత అనేటువంటి పేరుతో పిలుస్తారమ్మా సంస్కృతంలో. అమృత. మన మహర్షులు అమృత అనే పేరు పెట్టడం జరిగింది. అంటే దానికి చావు లేదమ్మా. సో చిన్న చిన్న ముక్కలుగా చేసి మనం వదిలిపెట్టినప్పటికీ వాతావరణంలో ఉన్నటువంటి ఆ యొక్క నీటి శాతాన్ని కానీ, లేకపోతే గాలిని కానీ గ్రహించేసేసి అది మొక్క పెరుగుతూ ఉంటుందమ్మా. దాని గొప్పతనం. అంటే ప్రత్యేక కేర్ ఏం తీసుకో అక్కర్లేదమ్మా. అమృత అనేటువంటి పేరు. రెండవది ఏంటంటే, అమృత అనే పేరు ఎందుకు వచ్చిందంటే, శరీరాన్ని అంటే మన దేహాన్ని మృత్యుకుహరానికి దగ్గర పోయినప్పటి నుంచి అక్కడి నుంచి వెనక్కు లాగేసేసి మంచి జీవితాన్ని ప్రసాదించి అమృతతుల్యాన్ని చేస్తుంది. కాబట్టి అమృత అనేటువంటి పేరు కూడా పెట్టడం జరిగిందమ్మా. అంత గొప్పదమ్మా. మరణశయ్యకు ఆసన్నం అయిపోయి ఇది దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల ఆ మరణాన్ని నుంచి పారదోరేసి మంచి జీవితాన్ని ప్రసాదించేటువంటి శక్తియుక్తమైనటువంటి ఔషధం. కాబట్టి దీనికి అమృత అనేటువంటి పేరు ఇవ్వడం జరిగిందమ్మా. ఓకే. అట్లే చిన్నరుహ అనేటువంటి పేరు. చిన్నరుహ అంటే కట్ చేసి వదిలిపెట్టినప్పుడు పెరుగుతుందమ్మా. సో ఆ పేరు, అందువల్ల కూడా ఈ చిన్నరుహ అనే పేరు పెట్టడం జరిగిందమ్మా. టినోస్పోరియా కార్డిఫోరియా అని చెప్పేసి శాస్త్రజ్ఞులు వృక్షశాస్త్రరీత్యా దీనికి పేరు పెట్టడం జరిగిందమ్మా. టినోస్పోరియా కార్డిఫోలియా. కార్డ్ అంటే హార్ట్, గుండె. ఆకును గమనించినట్లయితే మానవుని యొక్క హృదయం, గుండె ఎలాంటి ఆకారం ఉంటుందో అలాంటి ఆకారంలో ఆ యొక్క తిప్పతీగ యొక్క ఆకు ఉంటుందమ్మా. చాలా నున్నగా ఉంటుంది. హార్ట్ షేప్ అమ్మా. సో కణుపుకు ఒక ఆకు ఉంటుందమ్మా. సో ఈ పూలు కూడా ఏం చేస్తాయంటే లేత పసుపు రంగు పూలు ఉంటాయమ్మా, ఎర్రటి ఫలాలు ఉంటాయి. దాన్ని బట్టి మనం ఈజీగా మొక్కని కనుక్కోవచ్చు. సంవత్సరం అంతా మనకు అవైలబుల్ ఉంటుందమ్మా. అది ఒక తిప్పతీగ గొప్పతనం. కరోనా వచ్చినప్పుడు దీని ప్రాబల్యం మరింత విస్తరించిపోయిందమ్మా. దాన్ని వాటర్ లో బాయిల్ చేసుకుని తాగటం విన్నాం సార్. కరోనా టైంలో చాలా మంది వాడి కూడా ఒక సమస్య నుంచి బయటపడినటువంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయమ్మా. అవును, దాని గొప్పతనం గురించి చెప్పారు, బాగానే ఉంది సార్. కానీ దాంట్లో కెమికల్స్ కూడా ఉంటాయి అని అన్నారు. ఆ కెమికల్స్ మనిషికి ఏ విధంగా ఉపయోగపడతాయి? మంచిగా ఉపయోగపడతాయి అంటే మెడిసిన్స్లో కెమికల్స్ చూసాం, ఆకులో కెమికల్స్ అంటారేంటి? ఓకే చెప్తానమ్మా. మన మహర్షులు మేధావులు మించినటువంటి మేధావులమ్మా, సైంటిస్టులు మించినటువంటి సైంటిస్టులు. సో ఆ రోజే డాక్టర్లు పేర్లు, తర్వాత సైంటిస్టుల పేర్లు, తర్వాత మేధావుల పేర్లు, న్యూట్రిషనలిస్టుల పేర్లు, ఇలాంటి పేర్లు పుట్టకముందే మన మహర్షులు వాటిలో ఉన్నటువంటి ఔషధ గుణాలంతా గమనించేసి గుర్తించేసేసి మానవాడికి ప్రసాదించారమ్మా. అవే ఈరోజు నిరూపితం జరుగుతుందమ్మా సైంటిఫిక్ పరంగా. వారు శాస్త్రం చెప్పారు, ఈరోజు సైన్స్లో కూడా అదే నిరూపితమవుతుందమ్మా. మీరు అడిగినట్లు ఆ కెమికల్స్ చాలా ఉపయోగపడతాయమ్మా. కొన్ని మాత్రం ఉదాహరణకు చెప్తాను చూడండి. ఇందులో అరబినో గెలాక్టాన్స్ అని చెప్పేసి కెమికల్స్ ఉంటాయమ్మా తిప్పతీగలో. అట్లే ఐసోక్వినోలోన్స్ అని చెప్పేసి కెమికల్స్ ఉంటాయమ్మా. సో ఈ అరబినో గెలాక్టాన్స్ అనేటువంటి కెమికల్స్ యొక్క గుణం ఏంటంటే, మన శరీరంలో వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల వాపు ప్రక్రియ జరుగుతుంటుందమ్మా. వాపు అంటే ఒక ప్రక్రియ అన్నమాట, ప్రాసెస్. అంటే కీళ్ళలో కావచ్చు అండి, తర్వాత హృదయంలో కావచ్చు, లంగ్స్లో కావచ్చు, లివర్లో కావచ్చు, ఇక్కడ వాపు ప్రక్రియ అని జరుగుతుంటుంది. మనం తీసుకునే ఆహారం వల్ల కానీ, లేకపోతే విధి విధానం వల్ల కానీ, జీవనశైలి సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, మెంటల్ టెన్షన్స్ వల్ల కానీ, సో ఈ వాపు ప్రక్రియ అనేది కరుగుతుంటుందమ్మా. ఆ వాపు ప్రక్రియ జరిగేటప్పుడు ఏమంటే దట్ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అంటారనమాట. ఆ ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్లో IL-2, IL-6, ఇంటర్లీకిన్స్, సైటోకైనిన్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు, చెడు పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయమ్మా. దీనివల్ల వివిధ రకాలైన అనారోగ్య సమస్యలు మన దేహాన్ని చుట్టుముడుతుంటాయి అన్నమాట. సో ఈ యొక్క గిలాయి
తిప్పతీగలో ఉన్నటువంటి ఈ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అరబినోగెలాక్టన్స్ అనేటువంటి కెమికల్స్ వాటి యొక్క ఉత్పత్తిని తగ్గించేస్తాయమ్మా. ఓ ఈ శరీరానికి హాని చేసేటువంటి కెమికల్స్ యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటి యొక్క పనితనాన్ని కూడా రివ్యూన్ చేసేస్తాయి. అప్పుడు మన బాడీ హెల్త్గా ఉంటుంది అన్నమాట. నొప్పులు ఉండడం కానీ, మానసికంగా కుంగిపోవడం కానీ ఇలాంటి సమస్యలు ఉండి చాలా యాక్టివ్గా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాధులు కూడా దరిచేరకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గుండె జబ్బులు రావు, కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు రావు, బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. చూడండి, ఉండేది ఒక్కటైతే అందులో అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అన్నమాట. అట్లే రెండవది ఏమంటే ఐసోక్వినోలోన్స్ అని చెప్పాను కదమ్మా. ఈ ఐసోక్వినోలోన్స్ గుణం ఏంటంటమ్మా, ఈ రోజుల్లో వివిధ కారణాల రీత్యా మనుషులు వెయిట్ పెరిగిపోవడం ఒకటవుతుంది. ఉండవలసినటువంటి బరువు కంటే ఎక్కువ బరువు ఉంటున్నారమ్మా. రెండవది ఏమంటే బరువు ఉన్నటువంటి వాళ్ళు నేనున్నానంటూ షుగరు, బీపీ తటస్థపడుతుంది, రోగాలు కామన్ అయిపోతున్నాయమ్మా. సో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుందమ్మా ఇది ఐసోక్వినోలోన్. అంటే ఇన్సులిన్ ప్యాంక్రియాస్ నుంచి బాగా ఉత్పత్తి అయ్యేటట్టు పనిచేయడమే కాకుండా ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ కూడా చక్కగా సమర్థవంతంగా అది చేయడం వల్ల ఈ షుగర్ వ్యాధి రాకుండా ఉంటుంది. షుగర్ వ్యాధిలో షుగర్ పెరగకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ముందు షుగర్ వ్యాధి వల్ల ఇతర ఉపద్రవాలు కూడా రాకుండా ఉంటాయి. రక్తంలో చక్కెర శాతం పెరగకుండా ఉండి ఆ రక్తంలో ఉన్నటువంటి చక్కెర కణంలోకి ఫాస్ట్గా పోయేందుకు కూడా ఈ నేను చెప్పినట్టు ఐసోక్వినోలోన్స్ ఉపయోగపడతాయమ్మా. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయమ్మా. ఉదాహరణ నిమిత్తం చెప్పానమ్మా. ఓకే సార్, మీరు ఇందాక చెప్పారు తిప్పతీగని ఎలా కనుక్కోవాలి, అది హార్ట్ షేప్లో ఉంటుందని, దాని పువ్వులు పసుపచ్చగా ఉంటాయి, ఎర్ర కాయలు ఉంటాయి అని చెప్పారు. ఇదంతా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, కానీ సిటీలో ఉన్న వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవాలంటే మార్కెట్లో ఇది ఏ రూపంలో అందుబాటులో ఉంటుందండి? మార్కెట్లో తిప్పతీగ పొడి దొరుకుతుందమ్మా. తిప్పతీగ పొడి, అమృత చూర్ణం అనేటువంటి పేరుతో. అదేవిధంగా టానిక్ అమ్మా, అమృతారిష్ట అంటారు, లిక్విడ్ అనమాట, అది దొరుకుతుంది. తర్వాత అమృతాది లేహ్యం అనేటువంటి పేరుతో ఒక లేహ్యం కూడా దొరుకుతుంది. అమృత గుగ్గులు అని చెప్పేసి పిల్స్ దొరుకుతాయమ్మా. అమృత ట్యాబ్లెట్స్ దొరుకుతాయి. కాబట్టి రకరకాలైన ఫామ్లో మార్కెట్లో దొరుకుతాయి. మనం మంచి కంపెనీ వాళ్ళు, స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసింది వైద్య నిపుణులను సంప్రదించి వాళ్ళతో కనుక్కొని స్టాండర్డ్ ప్రొడక్ట్స్ వాళ్ళు తయారు చేసేటువంటి స్టాండర్డ్స్ మెడిసిన్స్ ఇలాంటివి వాడుకోవడం వల్ల మనకు ఆ తిప్పతీగకు సంబంధించినటువంటి ఆ యొక్క మెడిసిన్ యొక్క గుణాలన్నీ మనకు కలుగుతాయి. మనకు ఒకవేళ తిప్పతీగ మొక్కను కనుక్కోలేకపోయినా ఆ మొక్క నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి, నేను చెప్పాను కదమ్మా, ప్రతి చోట నేనున్నట్టు దర్శనం ఇస్తుంది. కానీ మన దురదృష్టం చేత మనం కనుక్కోలేకపోతాం. కాబట్టి దాని యొక్క ప్రొడక్ట్ మాత్రం మనకు మార్కెట్లో అంతా దొరుకుతుందమ్మా, అందుబాటులో ఉంది, వాడుకుంటే సరిపోతుందమ్మా. కరెక్టే సార్. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి ఈ టాబ్లెట్ అని, ఈ ప్రాబ్లంకి ఈ లేహ్యం అని, ఈ టానిక్ అని పర్టికులర్గా ఉంటుందా, లేక దేనికైనా ఒకే రకంగా అందుబాటులో ఉంటాయా ఈ గుళికలు ఇవన్నీ? కండిషన్ బట్టమ్మా. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు కీళ్ళ నొప్పులకు తిప్పతీగ వాడతారు, వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ అన్ని వాడతారు. తర్వాత జ్వరం తగ్గేదానికి ఈ ప్రొడక్ట్స్ వాడతారు, చర్మ వ్యాధులు తగ్గేదానికి ఈ ప్రొడక్ట్స్ వాడతారు. ఇట్లా అన్ని నేను చెప్పినటువంటి జబ్బులకు అన్నిటికీ వాడతారు. కానీ కండిషన్ బట్టి వైద్యులు నిర్ణయిస్తారమ్మా ఏది వాడుకోవాలి, ఏది వాడితే రిజల్ట్స్ బాగుంటాయని చెప్పేసి నిర్ణయించి చేస్తారమ్మా.